హలో ఫ్రెండ్స్, ఈ గుడి చరిత్ర తెలిస్తే వెంటనే ఈ గుడికి వెళ్ళిపోతారు. మరి అలాంటి గుడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హరిహరులు ఒకే చోట కొలువైన పుణ్యక్షేత్రం పుష్పగిరి. దక్షిణ కాశీగా పిలిచే ఈ ఆలయాన్ని శైవ వైష్ణవ భక్తులందరూ దర్శించుకుంటారు. ఈ ఆలయం పీనాకిని నదికి ఎదురుగా కనిపిస్తూ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలుస్తూ భక్తులను ఆకట్టుకుంటుంది పుష్పగిరి చెన్నకేశవ స్వామి ఆలయం. ఇక్కడ విష్ణుమూర్తి చెన్నకేశవ స్వామిగా, పరమశివుడు చంద్రమౌళీశ్వరుడిగా పూజలు అందుకుంటూ భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరజిల్లుతున్నారు. 7వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, చాళుక్యాలు, విజయనగర రాజులు దర్శించుకున్నారని చెప్తారు. నిత్య పూజలతో కలకలలాడే ఈ ఆలయం కడపలోని పుష్పగిరిలో ఉంది. మరి ఈ ఆలయం గురించి ఇంకా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను ఇలాంటి ఎన్నో వీడియోస్ని మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎన్నో వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. ప్లీజ్ అండి, దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుంచి ఆశించేది కూడా ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి భక్తులు ఈ వీడియోని చివరి వరకు చూసిన తరువాత ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఒకసారి కశ్యప మహర్షి భార్యలైన కాద్రువ, వినత కలిసి ఆడుకుంటూ పందెంలో ఓడిపోయిన వారు గెలిచిన వారికి దాసీలా పని చేయాలని షరతు పెట్టుకున్నారట. ఆ పందెంలో వినత ఓడిపోవడంతో కాద్రువకు దాసీలా పని చేసిందట. వినతకు జన్మించిన గరోత్మంతుడు తన తల్లికి ఆ బానిసత్వం నుంచి విముక్తి కలిగించమని కాద్రువను కోరుకుంటాడు. అప్పుడు కాద్రువ తనకు అమృతాన్ని తెచ్చిస్తే వీనతకు స్వేచ్ఛను ఇస్తానని చెప్పిందట. దేవేంద్రుడి దగ్గరున్న ఆ అమృతాన్ని గరోత్మంతుడు తెచ్చే క్రమంలో జరిగిన పోరులో 2 అమృతపు చుక్కలు ఈ ప్రాంతంలోని పీనాకిని నదిలో పడడంతో ఇందులో స్నానాలు చేసిన వారందరూ మరణం లేకుండా యుక్త వయస్కుల్లా మారిపోయారట. అది చూసి దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని సంప్రదించారు. విష్ణుమూర్తి ఆ నీటిలో పెద్ద పర్వతం ముక్కను వేసిన అమృతం ప్రభావం వల్ల ఆ నీటిలో రాయి మునగకుండా పుష్పం ఆకారంలో పైకి తేలిందట. దాంతో శివకేశవులు తమ పాదాలతో ఆ రాయిని నీటిలోనే ఉండిపోయేలా తొక్కేశారని, ఆ తరువాతే హరిహరులు ఇక్కడ వెలిశారని, అలా ఈ ప్రాంతానికి పుష్పగిరి అనే పేరొచ్చిందని అంటారు. ఈ ఆలయాన్ని విద్యారాణ్య స్వామి నెలకొల్పినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి. ఇక్కడున్న పంచనదీ సంగమంగా గుర్తింపు పొందిన పీనాకిని నది ఉత్తరం నుంచి దక్షిణం దిశగా కాశేశ్వర ఆలయం వైపు పయనించడం వల్లే పుష్పగిరిని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ ఆలయానికి చెన్నకేశవ స్వామి క్షేత్రపాలకుడు. ఇక్కడున్న స్వామి నిలువెత్తు విగ్రహం తిరుమలలోని శ్రీవారి విగ్రహం కంటే ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ ఏడాది మొత్తం జరిగే పూజలు కాకుండా ధనుర్మాసంలో, కార్తీక మాసంలో విశేష అభిషేకాలు, ఉత్సవాలు జరుపుతారు. కొండ మీద ఒకే ఆవరణలో ఉన్న చెన్నకేశ్వర ఆలయం, సంతాన మల్లేశ్వర ఆలయం దర్శించుకున్నాక రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ ఉప ఆలయాలను చూడవచ్చు. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలనుకునేవారు కడప వరకు బస్సు లేదా రైల్లో చేరుకోవాలి. అక్కడి నుంచి బస్సు లేదా ప్రైవేట్ వాహనాలలో కర్నూలుకు వెళ్లే రహదారి మార్గంలో ఉప్పరపల్లె మీదుగా
16 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ ఆలయాన్ని చేరుకోవచ్చు. ఇక ఇదండి ఈ వీడియో. ఈ వీడియోలో అయితే పుష్పగిరి ఆలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.